నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, అన్నీ మంచు శకునములే అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ 2025 ఏదైతే ఉందో పూర్తి మంచు విష్ణు గారి ఫ్యామిలీ మొత్తాన్ని కూడా కన్నప్ప సినిమాలో చూసాం. సో అది ఎంత పెద్ద హిట్, ఏ రేంజ్ హిట్, ఎంత కలెక్షన్స్ అనేది పక్కన పెడితే విష్ణు గారి కెరీర్లో ద బిగ్గెస్ట్ హిట్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూసుకుంటే మిరాయ్, నిన్నగాక మొన్న వచ్చిన మిరాయ్ ఏదైతే ఉందో మంచు మనోజ్కి నిజంగా ఒక పూర్తి ఇది సెకండ్ ఇన్నింగ్స్ అనేది చెప్పుకోవాలి. సో సెకండ్ ఇన్నింగ్స్లో మంచి హిట్ కొట్టాడని చెప్పుకోవాలి. అదేవిధంగా చూసుకుంటే మంచు లక్ష్మి గారు ఎవరైతే ఉన్నారో ఆవిడ కూడా దక్ష సినిమాతో రాబోతున్నారు. ఇదే కాకుండా చాలా కాలం తర్వాత పారడైజ్ న్యాచురల్ స్టార్ నాని సినిమాలో మంచు మోహన్ బాబు గారు కూడా చాలా కీలక పాత్ర వహిస్తున్నారని చెప్పి. సో అన్ని మంచు శకినములే అంటే ఏమంటారు? అంతేనండి, జీవిత సత్యమే చెప్తారు కదా, అన్ని రోజులు ఒకలా ఉండవంటారు. అది ఇప్పుడు ఈ విషయంలో కూడా నిజమైంది అనుకోవాలి. మరి మంచువారి కుటుంబంలో మంచి రోజులు వచ్చినాయని చెప్పుకోవాలి. ఎందుకంటే భైరవ సినిమా ఆ మధ్యన చేశారు, అది కూడా నాట్ బ్యాడ్ సినిమా. మరి కన్నప్ప కలెక్షన్స్ పరంగా పక్కన పెడితే సినిమాగా మంచి సినిమానే. అలాగే ఇప్పుడు మిరాయ్ అనేది ఒక మిరాకిల్ చేసింది. మంచు మనోజ్ జీవితాన్ని అయితే ఒక పెద్ద మలుపు తిప్పింది. మరి విష్ణుకేటు ఆ కెరీర్ పరంగా అటు చూసుకున్నా, ఇప్పుడు మరి మనోజ్కి ఎలా చూసుకున్నా, మరి దక్ష సినిమాలో లీడ్ రోలు మంచు లక్ష్మి. ఖచ్చితంగా ఇది ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్న మాట ఈ మంచు వారికి మంచి రోజులు అనేవి. మరి ఇక మోహన్ బాబు గారు మీరు అడిగారు, మోహన్ బాబు గారు అని విలక్షణ నటుడు, 500 పైచిలు సినిమాలు చేసిన వ్యక్తి. ఇప్పుడు ఈ మధ్యన ఏంటంటే నాని, న్యాచురల్ స్టార్ నాని సొంత సినిమా శ్రీకాంత్ వదిలి దాంట్లో చిరంజీవి గారు నటిస్తున్నారన్న మాట బయటకు వచ్చింది. అది క్యామియో రోల్ అని చెప్తున్నారు చిరంజీవి గారిది. మోహన్ బాబు గారిది ఒక కీలక పాత్రట. ఆ పాత్ర ఏమిటి తెలియదు కానీ మొత్తానికి చిరంజీవి గారును మోహన్ బాబు గారు కలిసి నటించడం అది నిజమైన వార్తలు అయి ఉంటాయి. చాలా కాలం తర్వాత జరుగుతున్న అంశం చేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు బెల్లారంగా పట్టణం వచ్చిన ప్రతివసలో వీళ్ళిద్దరు నువ్వా నేనా అనే రీతిలో వీళ్ళు యాక్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. సినిమాల పరంగా నువ్వా నేనా అనుకునేవాళ్ళు, వేదికల మీద నువ్వా నేనా అనుకునేవాళ్ళు. కాబట్టి వీళ్ళిద్దరు కలిపి మళ్ళీ సినిమాలు నటిస్తే కూడా అది వార్తే. అయితే వాస్తవానికి చాలా కాంట్రవర్షియల్గా ఉంది ఏదైతే మనకి వచ్చిన గ్లిమ్స్ ఏదైతే ఉందో పారడైజ్ న్యాచురల్ స్టార్ నానిది. అది ఇప్పటిదాకా ఏ తెలుగు హీరో చేయనటువంటి ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా న్యాచురల్ స్టార్ నాని చేస్తున్నారని చెప్పి అనుకోవాలి. ఏదైతే ఆ చేతి మీద ఉండే పచ్చబొట్టు కానీ ఇవన్నీ కూడా చూస్తుంటే ఖచ్చితంగా ఇలాంటి సినిమాల్లో ఏ రకమైన క్యారెక్టర్స్ చేస్తుండొచ్చు అంటే ఏం చెప్తారు? అంటే మోహన్ బాబు గారిని ఉపయోగించుకుంటే, నెగిటివ్ రోల్స్లో ఉపయోగించుకుంటే ఆయన డైలాగ్ డిక్షన్ అనేది ఒక ప్రత్యేకమైన ఇది. ఆయన నటుడిగా ఆ స్థాయికి రావడానికి, ఎందుకంటే దాసరి గారి దగ్గర శిష్యర్కం చేసి స్వర్గం నరకంతో ఆయన తనేంటో ప్రూవ్ చేసుకుని అక్కడి నుంచి విలక్షణమైన నటుడిగా విలన్గా ఎదిగి మళ్ళీ హీరోగా మారి మళ్ళీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ మీద అనేక హిట్ సినిమాలు చేసి, అంటే చాలా ఉంది. మంచువారి జీవితం లెక్క తిరగేస్తే చాలా పేజీలు ఉంటాయి ఆ జీవితంలో. క్లైమాక్స్ ఎలా ఉంటుందో చెప్పలేం కానీ చాలా ఈ మధ్యన జరిగిందంతా ఇంటర్వ్యూల్ బ్యాంక్ అనుకోవాలి మొత్తానికి ఆ ఫ్యామిలీలో. ఇప్పుడు ఈ సెకండ్ హాఫ్ అంతా వాళ్ళకి మంచి రోజులు అనుకోవాలి. సో మనం చూసుకుంటే మీరు ఇందాక అన్నట్టుగా ఏదైతే ఈ సినిమాలు రిలీజ్ కాకముందు దాకా కూడా ఆస్తికి సంబంధించినటువంటి పంపకాలలో కావచ్చు, లేదంటే మనకు వీటన్నిటిలో చాలా పెద్ద గొడవలే జరిగాయి. సో ఈ ఇయర్ స్టార్టింగ్లో ఒక రకంగా ఉన్నటువంటి ఒక ఫ్యామిలీ ఈ ఇయర్ ఎండింగ్కి వచ్చేసరికి పూర్తిగా కంప్లీట్గా మారిపోయింది. సో దీన్ని ఎలా చూడాలంటారు? అదేనండి, ఎప్పుడైనా సరే టైం కోసం వెయిట్ చేయాల్సిందే. ఆవేశం పడిపోతే ఉపయోగం ఏమి ఉండదు. వాళ్ళకి అది అర్థమై ఉంటుంది. ఇప్పుడు ఒక్కోసారి ఆవేశంలో ఎన్నో అనుకుంటారు, మరి ఎంత వీధిని పడే పరిస్థితి వచ్చింది. నలుగురు నోళ్ళలో పడిపోయారు. ఆ పరిస్థితి నుంచి సంయమనంతో వాళ్ళు అదే సంయమనం అప్పుడు చూపించి ఉంటే ఇది కరెక్ట్ కాదు, మనం తగ్గాలి అనుకుంటే ఇక్కడ దాకా వచ్చేది కాదు, నలుగురు నోళ్ళలో పడేవాళ్ళు కాదు, ఫ్యామిలీ విషయాలు రచ్చకెక్కే కాదు. అది చూద్దాం సార్. మొత్తానికి లాస్ట్కి ఏది చూసినా సరే మంచువారి ఇంట అన్ని మంచి శకరంలో కనిపిస్తున్నాయి. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే. నమస్తే.